బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని, సమయాన్ని, ఈ ఆదివార పునరుత్థాన పరిశుద్ధ శ్రేష్టమైన ఆరాధన దినాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ఘనతలు చెల్లిద్దాం. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు యేసుని ఆరాధిస్తున్నారు, ఆ దేవాది దేవుని ఆరాధిస్తున్నారు, సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తున్నారు. ఇహమందైన మనము ఆయన ఆరాధిస్తున్నాము. ఈరోజు దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధానికి వచ్చాము. ఆయనకి ఘనత, ప్రభావములు, స్తుతియు ఆయనకి చెల్లునుగాక. ఈ పాట పాడి దేవుని నామానికి ఘనపరుస్తాం. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. సుందరులలో అతి సుందరుడు, అది వేలలో అతి ప్రియుడు. సుందరులలో అతి సుందరుడు, అది వేలలో అతి ప్రియుడు. కాంక్షణీయుడు కారుణ్యమూర్తి, కాంక్షణీయుడు కారుణ్యమూర్తి, కరుణతో మాము బ్రోచెన్. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుడు, మన ప్రభువునకు సమమెవరు. శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుడు, మన ప్రభువునకు సమమెవరు. చింతించే రాగం, బలించే ప్రాణం, చింతించే రాగం, బలించే ప్రాణం, పరమున నేను చేర్చెన్. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, నేత్రములే అగ్ని జ్వాలలు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, నేత్రములే అగ్ని జ్వాలలు. జయించే సాతాను లోకమున్ గెలిచెను, జయించే సాతాను లోకమున్ గెలిచెను, జయశాలిగా చేసెన్. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును. స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును. హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. పరమందున దూతలు పాడుచున్నారు, ఇహమందున భక్తులు ఆరాధించుచున్నారు. హల్లెలూయా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. దావీదు భక్తుడు కీర్తన రాస్తూ నా ప్రాణమా యెహోవాను సన్నుతించని తన ప్రాణముతో అంతరంగంతో మాట్లాడుతున్నాడు. సో అదే విధంగా మనం కూడా దేవుని స్తుతించాలని మనలో మనం మాట్లాడుకొని, నేను ఎందుకు మౌనంగా ఉండాలి, నువ్వు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పని చేసుకునేటప్పుడు దేవుని నీ అంతరంగంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఆయన ఎంతో మహిమ పొందగలిగిన దేవుడు. ఆయన చేసిన మేలులను
ఎన్నడూ మరువకుండా ఆయన దోషములు మన దోషములన్నీ క్షమించిన వాడు కనుక ఆయన మంచితనాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్త సనుతించుమా, అంతరంగ సమస్త సనుతించుమా. నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువగుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. ఆయన చేసిన మేలులను ఎన్నడూ మరువగుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. మేలు నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. దాక్షిణ్యమూర్తుడు నిత్యము తోడుండును, దాక్షిణ్యమూర్తుడు నిత్యము తోడుండును. నా ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్త సనుతించుమా, అంతరంగ సమస్త సనుతించుమా. ప్రాణమా సనుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. హల్లెలూయా. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడిచిన సంవత్సరాలన్నీ కూడా సమస్యలు, బాధలు, కన్నీరు, దుఃఖము, చింత ఎన్నో కదా మన జీవితాల్లో. సముద్రం లాంటి, తుఫాను లాంటి, అలలు లాంటి ఎన్నో ఎగిసిపడ్డాయి మన జీవితంలో. అయినా కూడా ఇంతవరకు మనము ఈ 2024 చూడగలుగుతున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి, ఆయన ప్రేమ మాత్రమే. లేకపోతే ఏ రోజు మనము ఈ లోకాన్ని చూడకుండా వెళ్ళిపోయే వాళ్ళం. సో దేవుడు మనల్ని బ్రతికించాడు. దేవుడు ఆయన కృపలో ఇంతవరకు మనల్ని నడిపిస్తూ, ఆదరిస్తూ, బలపరిచి అన్నీ ఏ సందర్భాల్లో కానివ్వండి, ఏ అపాయములు, ఏ కీడు కూడా మనకి రాకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు. ఆయన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప ఎంత గొప్పది, ఆయన దయ ఎంత గొప్పదని జ్ఞాపకం చేసుకుని ఆయన గడిచిన కాలం అంతా ఆయన చేసిన మేలులు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధన చేద్దాం. కృపగల దేవుడవు,
నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడిచిన కాలమంతా జీవించిన నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే. గడిచిన కాలమంతా జీవించిన నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే. యేసు ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు, యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ కీడు నా దరికి చేరగా, ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ కీడు నా దరికి చేరగా, లో నుండి విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు, ఆపదలో నుండి విడిపించావు. అనుదినము నన్ను కృపతో కాచావు. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు, యేసు నా వెంటే ఉన్నావు, యేసు
యేసు అందరి నేర్చుకున్నప్పుడు ఆయన ఆరాధించుదాం. రెండు చేతులెత్తి యేసయ్యా నా తల్లి గర్భములో మొదలుకొని ఇంతవరకు నాకు తోడున్నావు. దేవుడవు నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు. థ్యాంక్ యూ. కృపగల దేవా, నీ దయ నా పట్ల చూపావు నాయనా, నీకు వందనాలు. యేసు గడిచిన కాలం అంతా నాకు తోడుగా ఉన్నావు నాయనా, నా వెంటే ఉన్నావు ప్రభువా. నీ కృపతో నన్ను భద్రపరుస్తూ ఉన్నావు నాయనా. ఏ అపాయము ఏ కీడు నా దరికి రాకుండా నన్ను కాపాడావు నాయనా. స్తుతిద్దామా ఆ యేసయ్యని, ఆయన కృప కొరకు స్తుతిద్దామా, ఆయన దయ కొరకు, ఆయన మనకిచ్చిన నూతన కిరీటం కొరకు దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్క రెండు చేతులు ఎత్తి యేసయ్యని స్తుతిద్దాం. అయ్యా, ఏ అపాయము నా దరికి రాకుండా, ఎన్నో కీడులు నా దరికి రాకుండా, వచ్చిన వాటిని కొట్టివేసి దూరపరిచినైనా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎన్నో రోగాలు ఇలాగ నువ్వు నిలిచి దేవుని స్తుతిస్తున్నావంటే అది దేవుని కృప కాదా? ఎన్నో రోగాలు దాటుకొని వచ్చాం, ఎన్నో పరిస్థితులను దాటుకొని వచ్చాం. నువ్వు నేను దాటలేని స్థితిలో, ఆగిపోయిన స్థితిలో నా యేసయ్య ఆయన కృపతో మనల్ని ముందుకు దాటించాడు. అటువంటి దేవుణ్ణి ఎలా స్తుతించకుండా మనం ఉండగలం? ప్రతి దినము దావీదు దేవుని యొక్క మందిరములో ఆయన యొక్క కంఠస్వరాన్ని మొదటిగా దేవునికి వినిపించేవాడు. ఎవరితో మాట్లాడక తన మొట్టమొదటి మాట నా దేవునితో ఉండాలని ప్రతి దినము దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ప్రతి దినము దేవుని స్తుతించేవాడు. ఎందుకంటే ఆయన దావీదు పక్షాన ఉండి విడువక ఎడబాయక శత్రువులు చుట్టుముట్టిన, ఎన్నో ఇబ్బందులు తరుముతున్న, ఎన్నో కష్టాలు, మాటలు, మనుష్యులు, శత్రువులు అయినప్పటికీ ఆయన కృప, ఆయన హస్తం దావీదు పట్ల ఉంది కనుకనే దేవుడు ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ మేలును బట్టి దావీదు మరవకుండా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ మేలును బట్టి దేవుని స్తుతిద్దాం. ఎన్ని అపాయాలు నీ జీవితంలో రాలేదు, ఎన్ని కీడులు నీ జీవితంలో రాలేదు, ఎంతమంది మనుషులు నీ మీదకి ఎగసిపడలేదు. నా జీవితం ఇంతే, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం ఇంకా నేను ముగించుకోవాలనే పరిస్థితి ఎన్ని సందర్భాలు నువ్వు రాలేదు. నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప కాదా? నేను ఆదరించలేదా? ఆయన వాక్కు ద్వారా నిన్ను బలపరచలేదా? ఆ మేలు నీ జీవితంలో నువ్వు మర్చిపోతే ఎట్లా? దేవుడు ఏమి చేస్తాడు అనుకుంటున్నావా? నేను బ్రతికించడమే ఆయన చేసిన మేలు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఆయన కృప కాదా? థ్యాంక్ యూ లార్డ్. ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ కీడు నా దరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ కీడు నా దరికి చేరక, నుండి విడిపించావు అనుదినము నన్ను. విడిపించావు అనుదినము నన్ను. నాకు తోడుగా ఉండి నన్ను కాపాడవయ్యా, నాకు తోడై. అవునయ్యా, యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. దేవుడా నీ కృపలో కాపాడావు, దయగల దేవుడవు, నీ
దయనాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే. నా క్షణం కేవలం నీ కృపే. గడిచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే. నేనున్న ఈ క్షణం కేవలం నీ కృపే. యేసు చేతుల పైకి నా యేసయ్యా నా యేసు నా ఇష్టపడవయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నాకు తోడై ఉన్నావు యేసు, నా వెంటే ఉన్నావు యేసు, నాకు తోడై ఉన్నావు యేసు, నా వెంటే ఉన్నావు యేసు, నాకు తోడై ఉన్నావు. థ్యాంక్ యూ యేసు, నా వెంటే ఉన్నావయ్యా, నాకు తోడుగా ఉన్నావయ్యా. నీ కృప నాతో ఉంచావయ్యా, నీ కృప కింద నన్ను భద్రపరిచావయ్యా. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది కేవలం నీ కృప కాదా ప్రభువా, నీ దయ కాదా ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా నేను క్షేమంగా ఉండగలిగానంటే, అనేక అపాయాలు కీడుల నుండి తప్పించబడి నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది నీ కేవలం నీ భద్రత కాదా ప్రభువా, నీ కృప కాదా నాయన. నీకు స్తోత్రం. నీ కృపకు మేము ఏ వేళ చెల్లించగలము నాయన. ఆ కృప కింద ఉండాలని నీవి లోకానికి వచ్చి దేవా చనిపోయే మమ్మల్ని ప్రభువా మరణం నుండి తప్పించి సజీవ లెక్కలోకి మమ్మల్ని తీసుకొచ్చావు కదా నాయన. తల్లి గర్భం మొదలుకొని ప్రభువా ఇంతవరకు 2023 వరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు నాయన. ఈ 2024లో మేము ప్రభువా సజీవంగా ఉండటానికి, ఇలాగున నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేసావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, నిందలు, అవమానాలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు, కన్నీరు, ఆదరించువారు లేక ఒంటరితనాన్ని భరిస్తూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్న స్థితిలో నేనున్నానని ధైర్యం చెప్పిన దేవుడు నాయన. నేను విడువక ఎడబాయక నేను తోడుగా నేనున్నానని ధైర్యపరిచిన దేవుడు నాయన. యెహోషువ భయపడుతున్నప్పుడు ప్రభువా, యెహోషువ భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడొద్దు, నీకు తోడుగా ఉన్నాను, నీకు నీ వెంట ఉండి నేను నడిపిస్తానన్న ధైర్యం చెప్పిన దేవుడు. అలాంటి ధైర్యము మాకు కూడా ఇచ్చిన దేవుడు నాయన. నీకు స్తోత్రాలు. ఆగిపోయిన మా జీవితాలను తిరిగి ప్రభువా మా జీవితాలను ముందుకు నడిపిస్తున్న దేవుడు నాయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా. మేమేమి చేశామని నీ కోసం మా పట్ల ఇంత దయ, ఇంత జాలి, ఇంత కృప, ఇంత ప్రేమ అపారంగా నువ్వు ధారపోస్తున్నావు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. మీ పట్ల మేము నమ్మకంగా లేకపోయినప్పటికీ కూడా ఎంతో నమ్మకంగా మా పట్ల ఉండి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాము. థ్యాంక్ యూ లార్డ్. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన పాడదాం ఆయన నీ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు తెలిసి ఆ యేసయ్య చాలు నీ జీవితంలో నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా జ్ఞానమంత చూపి శక్తి ధారపోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధారపోసిన నష్టమే మిగులుచుండినా నీవు నాకుంటే శాపముగా నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసి నీవు నాకుంటే సాయము చేసి నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా అసలు ఇంకేమీ కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నువ్వు మౌనంగా మన దేవుడు నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కిందున్నవారు అందరూ కలిసి మీరు ఎంతగా పాడగలుగుతారో ఆ నమ్మకమైన దేవుణ్ణి నీవే చాలు యేసయ్యా మా జీవితంలో ఎవరు నమ్మకంగా ఉన్నా లేకపోయినా నీవుంటే చాలు యేసయ్యా మీరు మా పట్ల నమ్మకంగా ఉన్నారు మేము నీ పట్ల నమ్మకంగా లేకపోయినప్పటికీ కూడా నీవు మా పట్ల నమ్మకంగా ఉన్నావు నాయనా అందుకే నీవుంటే చాలు యేసయ్యా పాడదామా నమ్మకమైన అందరూ కలిసి కిందున్నవారు పాడండి నమ్మకమైన దేవుడవైనా ఇంకా బిగ్గరగా మీ స్వరాలు ఎంత ఉంటే అంత విప్పండి నేనేమై ఉన్నా ఏ స్థితి
ఆర్ ద ట్రస్ట్ వర్తీ గాడ్. మీరు మా పట్ల ఎంతో అర్హతగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు నీవు మాత్రమే నాయన. ఎన్నోసార్లు ఎంతోమంది మా చేయి విడిచిపెట్టినప్పటికీ, మాకు నమ్మకంగా లేనప్పటికీ కూడా నాయన మీరు మా పట్ల నమ్మకత్వాన్ని చూపిస్తూనే వచ్చారు. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు నాయన. నీకే స్తుతులు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలయ్యా. ఇంకా నీకంటే నేనేం కోరుకుందనయ్యా. ప్రియదేని సంగమా, మనుషుల వైపు చూసి ఎన్నోసార్లు నువ్వు దేవుని మందిరానికి రాకుండా మానుకున్నావు. ఆయన ఆరాధించడం మానేసావు తెలుసా. నీకున్న సమస్యను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనుషుల వైపు, లోకం వైపు చూస్తూ దేవుని ఆరాధించడం మానేసావు. అది నీకు సబమేనా? లోకము మనుషులు ఏదో చేశారని దేవుడు నీకేమి చేయలేదు కదా. ఆయన నీకు ఏ హాని చేయలేదు. ఎవరేమి చేసినా ఆయన నిన్ను విడువకుండా ఉన్నాడు. ఆ యేసయ్య నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అటువంటి యేసయ్యని మర్చిపోయి ఆయన సన్నిధికి రాకుండా, ఆయన ఆరాధించకుండా మానవేస్తావా? నీకెన్ని ఇబ్బందులున్నా యేసయ్యని మాత్రం విడిచిపెట్టద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు నీకు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ఎప్పటికీ నేను మోసం చేసే దేవుడు కాదు. నీకు సహాయం చేసే దేవుడు, నీకు న్యాయం చేయగలిగిన దేవుడు ఆయన. అటువంటి యేసయ్యని మర్చిపోతావా? నీ జీవితంలో ఏదో సమస్య వచ్చిందని యేసయ్యని విడిచిపెడతావా? యేసయ్య ఏం చేశాడు? ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా, ఆయన నాకేం చేశాడు అనుకుంటున్నావా? ఆ పరిస్థితిలో నేనున్నాననే ధైర్యం చెప్పట్లేదా? ఆ స్థితిలో నిన్ను ఓదార్చట్లేదా? ఆయన నిన్ను లేవనెత్తట్లేదా? నీకు స్వస్థతని ఇవ్వట్లేదా? ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడ్డావంటే ఆయన ఆ యొక్క చెయ్యి నీకు చేయుతని ఇప్పించి నేను లేపలేదా? ఇంతకంటే ఏం కావాలి యేసయ్య నీ కొరకు చేయటం? అయ్యా నేను ఇంకేమి కోరుకోనయ్యా. నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని శోధనలు నా జీవితంలో వచ్చినా నీ సన్నిధికి రావటం నేను మానుకోనయ్యా. ఎందుకంటే నువ్వు నా పట్ల నమ్మదగిన దేవుడున్నావు. దేవుడుగా నువ్వు నాకున్నావయ్యా. నాకు ఈ జీవితాన్ని ఇచ్చావయ్యా. నీ కృప ద్వారా నన్ను ముందుకు నడిపిస్తున్నావయ్యా. నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు మా జీవితం పట్ల మీరు నమ్మకమైన దేవుడుగా మా పట్ల మీరున్నందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నీవు సజీవుడవు, పునరుత్థానుడు, శ్రేష్ఠుడు నాయన. నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు నాయన. మా పట్ల విడువక, ఎడబాయక, త్రోసివేయక నాయన మాకు సహాయం చేయగలిగిన దేవుడు నాయన. మాకు చేయూతనిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న దేవుడు నాయన. ఆపివేసే తుఫానులే, అలలు ఎన్ని వచ్చినా కూడా నాయన మీరు ప్రభు వాటిని దాటించగలుగుతున్న దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు అయా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ నూతన సంవత్సరాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు. సాతానుడు ఎన్ని శోధన తీసుకొస్తున్నావు ప్రభువా. ఇంకా ఇంతే నీ బ్రతుకు, నీవు ముందుకెళ్ళలేవు, నీ బ్రతుకు ఇంతే, నువ్వు బ్రతకవద్దు అని నీ జీవితంలో, మా జీవితంలో ఎన్నిసార్లు ప్రభువా మా చెవిన వాడు ఎన్నో విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ, శోధిస్తున్నప్పటికీ, మా జీవితాల్ని, మా ప్రాణ దేహములు కృంగి చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని బలపరిచావు తండ్రి. ఆ సమయంలో మేము కృంగిపోతున్నప్పుడు నాయన నీవు మమ్మల్ని బలపరిచి లేవనెత్తిన దేవుడు ప్రభువా. అందుకే నేను విడిచిపెట్టానయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను మాత్రం మేము విడవమయ్యా. ఎందుకంటే ఒకరోజు నీతో మేము ఉండబోతున్నామయ్యా. ఆ మంచి స్థానములో, ఆ యొక్క ఉన్నత స్థానములో ప్రభువా, ఏ దుఃఖము, బాధ లేని ఆ స్థలములో మేము ఉండబోతున్నాం నాయన. ఆ పరలోక నిత్య రాజ్యము, నిత్య జీవములో మేము ఉండబోతున్నాం కనుక ఈ లోకంలో ఎన్ని వచ్చినప్పటికీ కూడా నాయన మీ కొరకు మేము నిలబడుతున్నాం ప్రభా. తీర్మానం మేము తీసుకుంటున్నాం నాయన. ప్రభా నిన్ను విడిచిపెట్టాం యేసయ్యా.
నేను విడిచిపెట్టాం. ఎందుకంటే నీవు మా కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని చేసావు, మీ ప్రాణాన్ని మా కొరకు అర్పించావు నాయన. ఇంతకంటే మా కొరకు ఏం చేయగలరు నాయన ఈ లోకంలో ఉన్నవారు? నీవు మా కొరకు ఎన్నో చేసావు నాయన, కనుక నేను విడిచిపెట్టాను. ప్రియ దేవుని సంగమా, యేసుని విడిచిపెట్టద్దండి. ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు కనుకనే మీ పట్ల మా పట్ల ఆయన మంచితనాన్ని కనుపరుస్తున్నాడు. కనుకనే ఈరోజు మనం ఇలా ఉండగలుగుతున్నాం. ప్రియ దేవుని సంగమా, యేసే నేను విడిచిపెట్టద్దు. ఆయన మంచి దేవుడు, ఒకరోజు ఆయనతో నువ్వు ఉండబోతున్నావు. థ్యాంక్ యూ జీసస్. దేవా, మాకు ఇచ్చిన ఇట్టి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ అత్యున్నత నామమున స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.